أوامر اعتقال. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను. ఇప్పుడు దాకా మీరు చూశారు కదా వీడియో క్లిప్పింగ్, చూడండి ఈ వీడియో ఒకసారి. أوامر اعتقال بحق 8 أشخاص من بينهم مالك العقار الذي يضم صالة الأفراح للتحقيق معه. చూసారు కదండి ఈ వీడియో, చూడండి పక్కన ఎలా అవుతుందో చూడండి. వీళ్ళ క్లబ్లో డ్యాన్సులు చేసి ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా నడుస్తుంటే దేవుడు చూసి తట్టుకోలేక ఉన్నట్టుండిగా చూడండి భూకంపం కింద వచ్చి భూమి నెరవేర్చి జనాలందరూ కూడా మింగేసింది అక్కడ. కారణం ఏంటి అని అంటే ఇస్రాయేల్ దేశంలో జరిగింది. కారణం ఇస్రాయేల్ దేశంలో వారు క్లబ్లో డ్యాన్సులు వేస్తున్నారు అన్నమాట. దేవుడు కోరుకున్న దేశం ఇస్రాయేల్ దేశం పరిశుద్ధ దేశం. అది మనం మన ఇష్టానుసారంగా ఉండడానికి కుదరదు. దేవుడు నమ్ముకున్న తర్వాత పరిశుద్ధంగా ఉండాలి. ఇస్రాయేల్ దేశం పరిశుద్ధ దేశం, దేవుడు కోరుకున్న దేశం. అలాంటి దేశంలో డ్యాన్సులు దేవుడు తట్టుకోలేక చూడలేక ఒకసారి వాళ్ళ మీద ఉగ్రత రప్పించడం అనమాట. అది భూమి నెరవేర్చి మొత్తం అందరూ కూడా కింద పడిపోయారు అనమాట. చూడండి ఒకసారి చూస్తున్నారు కదా, కిందకి పడిపోయారు. మళ్ళీ అది సీసీ కెమెరా రికార్డింగ్ ఇది అంతా అనమాట. ఆ రికార్డింగ్ అయింది అక్కడ ఛానల్లో కూడా ప్రసారం చేయడం జరిగింది. అక్కడ న్యూస్ ఛానల్లో కూడా చెప్పారు ఈ విషయం. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధిస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఏ పరిస్థితులైనా ఏ సమయం మన పరిశుద్ధిని ఎప్పుడూ కోల్పోకూడదు. దేవుడు సజీవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం. ఈ వీడియో చూడండి ఒకసారి. కాబట్టి ఇక్కడి నుంచైనా మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మనకి తెలియచేయండి. దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనమైన వీడియో అన్నమాట. ఇది నిదర్శనం అన్నమాట. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. ఆమేన్. God bless you all.